ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తోంది. ఇక పట్టణంలోని కాగ్నా నది నుండి ఇసుకను తరలిస్తూ ప్రైవేట్ స్థలాల్లో నిల్వ ఉంచి రాత్రి వేళలో అక్కడి నుండి మరో చోటుకు కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక పర్మిషన్లు ఒక చోటైతే డంపింగ్లు మరో చోట చేస్తున్నారు. ఇక ఒక ట్రాక్టర్కి 2 లేదా 3 ట్రిప్పులకు ప్రభుత్వం అనుమతిస్తే గనక ఇసుకాసురులు మాత్రం 10 నుండి 15 ట్రిప్పులు కొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు అమ్ముకుంటూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. బావులు బోర్లు ఎండిపోయి పంటలకు సాగునీటి కొరత ఏర్పడుతుందంటూ కూడా ప్రజలు వాపోతా ఉన్నారు. మరోవైపు కళ్ల ముందే ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే పక్కనే పోలీస్ వాహనం ఉన్నప్పటికీ భయం లేకుండా ఇసుక అక్రమార్కులు వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి ఇసుకాసులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.